పిఠాపురం పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశ్న రావణ్ కు మద్దతుగా ఒక వర్గం, జనసేనకు చెందిన మరో వర్గం పరస్పర వివాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసి పోలీస్ స్టేషన్ బయటకు పంపించారు. ప్రశ్న రావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక వర్గం, ఆయనకు న్యాయం చేయాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉండగా జనసేన నాయకురాలు బొజ్జ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సంబంధిత వర్గం వెల్లడించింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. ఏం జరగబోతుంది? ఒకవైపు జనసేన నాయకులు, కార్యకర్తలు, మరోవైపు దళిత నాయకులు, రైతు సంఘాలు రోడ్డుకి ఇరువైపులా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మొత్తం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి సంబంధించి రాత్రి హైదరాబాద్లో ప్రశ్న యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. దీనికి సంబంధించిన జై భీమ్ భారత పార్టీ నాయకులు, అలాగనే దళిత క్రైస్తవులు ఎవరైతే రావణ్కి అనుబంధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్తో సహా అందరూ కూడా రావడం జరిగింది. ఈ నినాదాలపై అక్కడే స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. దీంతో చాలా వరకు కూడా అంటే ప్రజలందరూ, కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు, అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళని వారించి దూరంగా పంపించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి రావణ్ మన పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి అంటే కోర్టుకు తీసుకెళ్లాలన్నా, వేరే స్టేషన్కి తీసుకెళ్లాలన్నా, ఎక్కడ తీసుకెళ్లాలన్నా బయటకు రావాల్సిన పరిస్థితి. అయితే ఇరుపక్షాలు కూడా ఎక్కడైతే గేట్ దగ్గర ఉన్నారో గేట్ దగ్గర తీవ్రంగా నినాదాలు చేసుకునడంతో ఈ సమయంలో పంపించడం సేఫ్ కాదని పోలీసులు కూడా అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో చాలామంది అక్కడ అందరూ కూడా చేరుకునే పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నదంతా కూడా ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించి వివిధ సెక్షన్ల మీద అతని మీద కేసు పెట్టినప్పటికీ కూడా అయితే చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఇటు రావణ్ వైపు, అలాగనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా మద్దతుగా చాలా హోరీగా అలాగే పోస్టులు పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఏమని మన ఉదయ్ భాస్కర్తో నానాజీ, పిఠాపురం.